పొద్దున్నే 5:30కి లేపేశాడు. ఎందుకు లేపావు అని చెప్పి తిట్టాను. లేక ఎంతసేపు పడుకుంటావు అన్నారు. అసలు నైట్ నిద్ర లేదు కదా, త్వరగా రాలేదు ఇంటికి. ఇంకా మార్నింగే లేగలేకపోయాను, కానీ లేగాలి కదా అని చెప్పి లేచాను. ఇంక నేను లేచి కిందకి వెళ్ళిపోయాను. మా ఆయన వ్యూ చూపిస్తున్నాడు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పి చూపిస్తున్నాడు. అంటే మిడిల్లో హౌస్ ఉండి చుట్టూ గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుంది అసలు, అది అలా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంకా కిందకి వెళ్ళిపోయాక మా అత్తయ్య గారు పని చేస్తున్నారు అప్పటికే. నేను కూడా చేస్తానంటే వీళ్ళు ఫ్రెష్ అవ్వు, తొందరగా రెడీ అవ్వంటే ఇంక నేను కూడా బ్రష్ చేసి స్నానం చేసి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ రెడీ అయిపోయి కార్ దగ్గరికి వచ్చాము. ఈ సెటప్ మొత్తం చూస్తే మేము ఎక్కడికి వెళ్తామో గెస్ట్ చేయండి. మేమైతే పొలాలు కూడా తీసుకెళ్తాము. స్టార్టింగ్ అవి వేస్తాము, ఆ వీడియో పెట్టలేదు నేను. అవన్నీ ఇంకా సెట్ చేసుకొని కార్లో వెళ్ళిపోతున్నాము. ఇంకెవరూ టిఫిన్ చేయలేదు. మా వాడికి ఆకలేస్తుందంటే వాడికి ఉప్మా పెట్టాను. మా గారి పనిలో మా పిన్నిని ఎక్కించుకొని నర్సీపట్నం వెళ్ళి అక్కడ కూడా అమ్మని ఎక్కించుకొని ఇంకా మేము తలుపులమ్మ లావులోకి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడికి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. మా అత్తయ్య మొక్కుకున్నారు వెళ్దామని, అనుకుంటానే ఉన్నాం, కానీ అలా రోజులు గడుస్తున్నాయి కానీ వెళ్ళలేకపోయాము. ఇప్పుడు కుదిరిందనమాట. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక ఆవిడ ఇచ్చింది కదా, ఆవిడ హెల్ప్ కావాలి, అదే ఏమేమి కావాలి, మేము వంట చేస్తాము, వాటర్ కావాలా, పుల్లలు కావాలా అని చెప్పి అడుగుతున్నారు. మేమేమీ వద్దులే, మేము చేసుకుంటాము అని చెప్పాము. ఇక్కడ పిల్లలు చూసారా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు డ్యాన్సులు అంటే డ్యాన్సులు వేస్తున్నారు. నేను వీడియో తీద్దామని అనుకోలేదు, కాకపోతే మా కృష్ణ వీడియో తీయు బాగుంది కదా అని చెప్తే తీశాను. కానీ వీళ్ళందరూ ఇలా వచ్చారు, ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు, ఇలా ఆటోలు ఎక్కి గంతుతున్నారు. ఎంజాయ్మెంట్ ఇప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు. ఇక్కడ అదే ఎగ్జిబిషన్ పెట్టారు, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంకా అలా ముందుకెళ్ళిన తర్వాత తలుపులం లాలోకి ఇంకా ఎంటర్ అయిపోయాము కదా, ఆర్చ్ దగ్గరికి వెళ్ళిపోయాక కార్ ఇంకా మేము అక్కడ దిగేసి పార్క్ చేయడానికి వెళ్ళారు మా ఆయన. అక్కడ ఫోన్లో అవి ఏమవు, అతను రాడు, ఇంకేం చేస్తామని చెప్పి అమ్మ నేను వెళ్ళి శారీస్ అయితే తీసుకుంటున్నాము. ఒక్కోటి 150 ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇంకా అంతలోనే మా ఆయన వచ్చేస్తే ఇంకా మేము వెళ్ళిపోయాము దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పి. ఇక్కడైతే మనం కొబ్బరికాయలు ఇచ్చి కూడా 100 రూపీస్ ఇస్తే వాటర్ ఇస్తారంట, ఎందుకు లేవన్నీ అని చెప్పి మేము వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి అస్సలు ఖాళీ లేదు. చూడండి జనం ఎంతమంది ఉన్నారో. మేమైతే ఒకరి కోసం ఒకరు అలా చూస్తున్నాం, ఇంకా ఇంకా రావట్లేదని. ఇంకా పైకి వెళ్ళి మా అత్తయ్య అయితే కోడిని మొక్కేసుకున్నారు, ఎందుకంటే పైకి రానివ్వరు కదా కోడిని. ఇంకా కిందకి మా అన్నయ్య ఇంకా మా ఆయన వెళ్ళిపోయారు పాకు తీసుకుని ఉంటామని. ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాము లోపలికి. అక్కడ మా ఆడపడి శారీ తీసుకుంది, ఒకటి 100 రూపీస్ అంట. ఇక్కడ ఏంటంటే ఇలా గోడ మీద కార్ ప్లేట్ నెంబర్స్ ఇంకా బండివి అవన్నీ రాస్తే ఏం కాకుండా తల్లి కాపాడుద్దంట. ఇంకా కొంచెం అలా పైకి వెళ్తే ఇక్కడ ఫ్రీ దర్శనం టికెట్స్ ఉన్నాయి. ఇంకా ఇలా ఆన్లైన్లో కూడా టికెట్స్ తీసుకోవడానికి స్కాన్ చేసుకుంటున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా తల్లికి మొక్కుకొని కొబ్బరికాయలు అవి కొట్టుకుంటున్నాము. మా అమ్మ అయితే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఏం చేయాలని అటు ఇటు చూస్తుంది, తెలుసు, కాకపోతే అలా చూస్తుంది అంతే. ఇంకా అది కూడా మొక్కేసుకొని ఇంకా అలా పైకి వెళ్ళిపోయాము. మా రాలేదు కాబట్టి లక్ష్మి నేను మోయాల్సి వచ్చింది. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ముందుకి ఇంకా అందరూ ఫ్రీ దర్శనం అనే కాదు, చాలామంది టికెట్స్ తీసుకున్నా సరే ఖాళీ లేదు. మా పాపనైతే అడిచేస్తున్నారు, ఎందుకంటే అక్కడ రోడ్ల మీద డ్యాన్స్ చేసిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మరీ దారుణంగా అసలు గోవింద గోవింద అనుకుంటూ ఏదో చాలా చాలా మాటలు అనుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉన్నారు. నా వెనకాల ఒక తమ్ముడు కనిపిస్తాడు చూడండి, ఆ తమ్ముడు అయితే అక్క రాక్క ముందు వెళ్ళిపోండి అని చెప్పి చేయడం పెట్టి మమ్మల్ని పంపించాడు. మా పాప అయితే ఏడ్చేసింది, ఇంకా మా అత్తయ్య కూడా ఏడ్చింది మా కీర్తన కోసం. ఎక్కడికక్కడ వాటర్ అవన్నీ ఇస్తున్నారు, అవన్నీ తాగి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము మా పాక దగ్గరికి. వచ్చేసిన తర్వాత మా ఆయన వాళ్ళు ముందే కోడినది కట్ చేస్తారు కాబట్టి అవి క్లీన్ చేస్తున్నారు. ఇంకా మా ఆడపడుచు అవన్నీ కట్ చేసి ఇస్తే నేను అవన్నీ ఇంకా బగారా రైస్ లాగా చేశాను. అది వాళ్ళు ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళు చికెన్ వండుకుంటున్నారు. మా అలాగే చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు, అస్సలు ఖాళీ అంటే ఖాళీయే లేదు. మేము దర్శనంకి వెళ్ళినప్పటికే దగ్గర 60 కార్లు ఎన్నో వచ్చాయంట అసలు. అలా అలా చాలామంది వస్తూనే ఉన్నారు. కానీ మేము వచ్చినప్పుడు ఏదో తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుంది, అమ్మవారిని కూడా చూడలేదు, అన్నీ పక్కకు లాగేశారు. ఇంకా మేము ఇవన్నీ వంటలు స్టార్ట్ చేసాం కదా, మా పక్కన అయితే చాలామంది బ్యాచులర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డీజేస్ పెట్టుకొని డ్యాన్స్లు ఇంకా అల్లర్లు, ఇంకా వాళ్ళ ఇష్టం, ఎందుకంటే తాగుతున్నారు వాళ్ళందరూనా. ఇంకా మేము ఏంటంటే వచ్చిన పని అంతా చూసుకొని ఇంకా మొత్తం వ్యూ చూసుకొని
అంతా వంటలు చేసుకుంటున్నాము. మేము నిన్న అదే నైట్ బూరెలు వండిందంట మా అత్తయ్య. అది తెచ్చారు, కార్లో సగం తిన్నాము. ఇంకా బయట కూడా ఇంకొన్ని ఉంటాయి, అవి కూడా కడుపులో వేస్తామన్నమాట మనం. ఇవన్నీ మామిడి చెట్లు కదా, అవన్నీ చాలా అంటే మొత్తం మామిడి చెట్లే, దాని కింద పాకలు ఉంటాయి. మనం వంట చేసుకొని ఇలా తింటుంటే ఎంత బాగుంటుందో. అసలుకే మనకి మామిడికాయల సీజన్ కాబట్టి బోల్డ్ అండి మామిడికాయలు దొరికాయి. అవన్నీ బోల్డ్ తిన్నాం, మేము కట్ చేసుకొని తిన్నాము. కొన్ని అయితే పులుపులుగా ఉన్నాయి.